విజయవాడ విద్యాధారపురంలో 72 అడుగుల డుండి వినాయకుడిని కొలువు తీర్చారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఎంపీ కేశినేని చిన్ని తొలి కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమాన్ని ప్రారంభించారు. 72 అడుగుల విఘ్నేశ్వరుణ్ణి తయారు చేయడానికి 80 రోజుల పాటు సమయం పట్టిందని డుండి రాకేష్ తెలిపారు. 9 రోజుల పాటు విశేష పూజలు అందుకుంటారని అన్నారు. 72 అడుగుల వినాయకుడికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లీలా అందిస్తారు. విజయవాడలో ఉన్నటువంటి విద్యాధరపురంలో డూండి గణేష్ విగ్రహ సేవా సమితి వారందరూ కూడా సంయుక్తంగా ఈ రోజు విగ్రహాన్ని 72 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. అయితే ఇక్కడ ఆవిష్కరించడానికి మన ఎంపీ చిన్ని గారు మనతో ఉన్నారు. ఒకసారి చిన్ని గారితో మాట్లాడదాము. ఈ రోజు ఇంత వర్షాన్ని సైతం లెక్క చేయకోకుండా గణేషుని ఏదైతే ఉందో గణేషునికి కూడా ఈ రోజు కొబ్బరికాయ కొట్టి స్థాపించడానికి వచ్చారు. అయితే ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, ఇంత వర్షాన్ని సైతం లెక్క చేయకోకుండా గణేషుని వద్దకు వచ్చారు. విపత్తులు ఏ రకంగా మనం చూస్తున్నాము, గత వారం 10 రోజులుగా కూడా ఎంతో మంది విపత్తుల్లో వరద ప్రాంత బాధితులు అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పడుతున్నారు. అయినప్పటికీ కూడా డూండి గణేషుని వద్దకు వచ్చారు. మీ చేతులతో కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడానికి వచ్చారు. మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగా విజయవాడకి భారీ విపత్తు. ఏ రోజు కూడా ఇంత విపత్తు వచ్చుద్దని ఎవరం కూడా అనుకోలేదు. ఆ భగవంతుడిని ఒకటే కోరుతున్నా, ఈ విపత్తు నుంచి మీరే అన్ని విఘ్నాలు తొలగించాలనే భగవంతుడిని విఘ్నేశ్వరుడిని కోరుకుంటున్నాం. తప్పకుండా వారి ఆశీస్సులతో విజయవాడ శాశ్వత పరిష్కారం. మరీ ఇటువంటి భారీ విపత్తు వచ్చినా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం చూస్తే వాళ్ళ 8వ రోజు కలెక్టర్ ఆఫీస్లో బస్సులోనే ఉండి పర్యవేక్షిస్తున్నారు. వాళ్ళ వినాయక చవితి దేశమంతా జరుపుకుంటున్నా కూడా ఆయన అక్కడే ఉండి ముందు ప్రజల గురించి ఆలోచిస్తున్నారు. తప్పకుండా ఆయన ఆధ్వర్యంలో విజయవాడ వరదలు కానీ ఎటువంటి న్యాచురల్ కెలామిటీ వచ్చినా ఇబ్బంది పడనే విధంగా ప్రణాళిక రచించాం. కానీ ముందుగా రిలీఫ్ ఆపరేషన్స్ మొదలు అవ్వాలి. ఈ రిలీఫ్ ఆపరేషన్స్ అయినాక తప్పకుండా విజయవాడ యొక్క భవిష్యత్తు మార్చబోతున్నారు ఆయన. అంతేకాకుండా ఇవాళ డూండి గణేష్ కమిటీ వారి ఆధ్వర్యంలో మొన్న కూడా చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం జరుగుతుంది. నిజంగా చూడండి, ఒక్క చుక్క నీళ్లు కూడా మన గణేష్ మహారాజు దగ్గర ఒక్క చుక్క నీళ్లు కూడా పట్టలేదు. అంత చక్కగా చేశారు. కానీ దురదృష్టవశాత్తు వాళ్ళు ఎన్నో భారీ కార్యక్రమాలు పెట్టారు. వరద వల్ల 1-2 రోజులు విఘ్నాలు ఉన్నా ఈ 1-2 రోజులు అన్ని విఘ్నాలు తొలగిపోయి మళ్ళీ వారు చేపట్టిన ఈ కార్యక్రమం ఘన విజయం సాధించి వినాయకునికి మంచిగా పూజలు చేసి భక్తులందరూ పూజించుకునే విధంగా ఈ ప్రాంతం ఆధ్యాత్మిక భావన కలిగే విధంగా 2-3 రోజులు ఏర్పాటు చేయబోతుంది. రాకేష్ గారు, చెప్పండి, ఇక్కడ ఉత్సవాలకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? అంటే ఇప్పుడు 9 రోజులు అనుకున్నారు, కానీ వర్షాల నేపథ్యంలో మరీ పెంచే అవకాశం కూడా ఉందంటున్నారు. ఒకవేళ 11 రోజులు అవ్వచ్చు, 13 రోజులు అవ్వచ్చు, ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? ఏదైతే హిందూ ధర్మం కాపాడే విధంగా మట్టితో సహజ సిద్ధమైన గణనాథుని 72 అడుగుల గణనాథుని ఏర్పాటు చేశాం. కానీ అనుకోని విపత్తు విజయవాడకి రావటం బట్టి ఎప్పుడు చూడని వాటర్ వచ్చినాయి కాబట్టి ఎంపీ గారు దగ్గరుండి నీటి పర్యవేక్షణ చేసి ఎప్పటికప్పుడు అన్ని పనులు చేసిన గ్రౌండ్ లోతుండ బట్టి కొన్ని వాటర్ స్టాగ్నెంట్ అయినాయి. అయినా సరే పబ్లిక్ ఫెసిలిటీస్ కోసం 10 అడుగుల వెడల్పుతో 3.5 అడుగుల బ్రిడ్జి, ఫుట్ ఓవర్ బ్రిడ్జిని 2 రోజుల్లో నిర్మించాం. అయినా సరే ఏ ఇబ్బంది లేకుండా వాటర్ తగ్గాక 9 రోజులు అనుకున్న కార్యక్రమాన్ని అవసరమైతే 21 రోజులు ఎలా అయితే కాణిపాకంలో జరుగుతుందో అలా బ్రహ్మోత్సవాల్లాగా 21 రోజులు పెడుతూ ప్రజలకి దేవుణ్ణి దర్శించుకునే సౌభాగ్యం, కార్యక్రమాలు ఏదైతే మనం అనుకున్న కళ్యాణాలు కానీ హోమాలు కానీ అన్ని కూడా సక్సెస్ఫుల్ గా జరిగే ప్రయత్నం కమిటీ తరఫున అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తాం. సుమారుగా ఈ 72 అడుగుల విగ్రహం తయారవడానికి మీకు సుమారుగా ఎంత సమయం పట్టింది? ఎన్ని రోజులు పట్టింది? 72 అడుగుల వినాయకుడు తయారవడానికి మాకు దాదాపు 80 రోజులు పట్టిందండి. 3 రోజులు 4 రోజులు వర్షం వల్ల ఆపాల్సి వచ్చింది. తర్వాత కూడా ట్యూబులు కట్టుకొని మరి వచ్చి వర్కర్స్ బ్రహ్మాండంగా పనిచేశారు. ఇవాళ విగ్రహం మీరు చూశారు, ఇక్కడ ఎక్కడ కూడా ఒక్క చుక్క నీరు పడకుండా అన్ని రకాలుగా కూడా రెడీ చేసాం. అయినా సరే ఒక 2 రోజుల్లో వర్షం నీరు తగ్గుతాయని ప్రభుత్వం నుంచి ఒక నిర్దిష్టమైన సంకేతాలు ఇచ్చారు. వారు కూడా అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తా ఉన్నారు. వర్షం పూర్తిగా తగ్గిన తర్వాత అనుకున్న విధంగా కూడా పూర్తిగా ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి పెద్ద ఏదైతే ఉందో ఒక బ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. కెమెరా పర్సన్ కిషోర్ తో లీలా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ.